మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాదాపు 98 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా గురజాల కోర్టు బుధవారం నాడు ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. వెల్దుర్తి మండలం గుడ్లపాడులో జరిగిన తెలుగుదేశం పార్టీ నేతల జంట హత్య కేసులో A6 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గత 3 నెలలకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చే మార్గం సుగమం అయింది. కానీ అదే సమయంలో ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డికి బెయిల్ నిరాకరించడం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులను తిరగదోవడం లేదా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పిన్నెల్లి బెయిల్ లభించడం ఆ పార్టీకి నైతికంగా కొంత బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి పల్నాడు వంటి రాజకీయ సున్నితమైన ప్రాంతాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న పట్టు, అలాగే ఆయన చుట్టూ ఉన్న కేడర్ బలంతో రాబోయే రోజుల్లో అక్కడ రాజకీయ సమీకరణలు వేగంగా మారే అవకాశం కనిపిస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత పిన్నెల్లి ప్రత్యక్ష రాజకీయాలకు ఎంత చురుగ్గా పాల్గొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోర్టు విధించిన షరతుల ప్రకారం ఆయన సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని అలాగే విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలు ఉండడంతో ఆయన ఆచితూచి అడుగులు వేయక తప్పదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఈ బెయిల్ పరిణామాన్ని కేవలం న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా చూస్తున్నారు. నిందితులు ఎవరైనా చట్టం ముందు సమానమని విచారణ ముగిసే వరకు దోషులు ఎవరో తేలదని వారు వాదిస్తున్నారు. పిన్నెల్లి విడుదలతో పల్నాడులో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఇప్పటికే అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. జైలు నుంచి ఆయన విడుదలయ్యే సమయంలో భారీ ప్రదర్శనలు లేదా ర్యాలీలు అనుమతి ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఆయనకు లభించిన ఈ ఊరట వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే అది కేడర్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. అయితే ఈ కేసులు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్థానిక టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పిన్నెల్లి జైల్లో ఉన్న సమయంలో నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల కొత్త మందగించాయని, ఇప్పుడు ఆయన రాకతో మళ్ళీ రాజకీయ శాఖ మొదలయ్యే అవకాశం ఉందని కాదనలేని వాస్తవం. 98 రోజుల జైలు జీవితం తర్వాత పిన్నెల్లి చేసే మొదటి ప్రసంగం లేదా ఆయన ఇచ్చే రాజకీయ సంకేతాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా కానున్నాయి. ఈ బెయిల్ మంజూరు కేవలం ఒక వ్యక్తికి లభించిన ఊరట మాత్రమే కాకుండా పల్నాడు రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా పరిగణించవచ్చు. రాబోయే రోజుల్లో న్యాయస్థానాలు ఈ కేసులో ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.